నవ్వుతే అందరిని బయట నడు నడు చేసుకుని చాలు నడు నువ్వు కూడా సోకులు నీకు గూడు నడు రే అందరు రేపు 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 అందరికి బయటకి January 1st greetings. నీ కర్చీఫ్ లట్టు రాసిన లెటర్ సానియా మిర్జా రింగ్ కేచ్కో నీ గాజులు అంతా అయిపోయింది. నా పెళ్లి యుఎస్ రమేష్ తో ఫిక్స్ అయిపోయింది. ఎల్లుండే పెళ్లి నేను చెప్తూనే ఉన్నా, నువ్వు వినలేదు. అవును, మీరు బిజీ కదా, ఫేషియల్ చేసుకోవడానికి మాత్రం టైం ఉంటుంది. ఆఖరి రోజు కదా అని నీకు ఇష్టమైన సారీ కట్టుకుని వచ్చాను. కనీసం నువ్వు కీర ముక్క తీసి కూడా చూడట్లేదు. ఏ యూ, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నీకే లేనప్పుడు నాకెందుకంత బాధ? నేను హ్యాపీగా యుఎస్ రమేష్ ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాను. అప్పుడు తెలుస్తుంది నీకు నా వాల్యూ ఏంటో. ఇదేంటి, ఎవరు కొరికారు? నేను కొరికానా? ఫ్రెష్ గా ఉంది. ఎవరు కొరికితే ఏంట్లే, అంతా అయిపోయాక ఒకసారి చెయ్యవు ప్లీజ్. కనీసం అది చూసినప్పుడైనా నేను గుర్తొస్తాను. ఎలా ఉండేవారా మీరు? వదినా వదినా అంటూ పిలిచేవారు. ఇప్పుడు చూడు. అయినా మీకేంట్లే, మీ అందరికి మీ అన్నయ్య ఇంపార్టెంట్ కదా. రేపు ఇంకొకటి వస్తుంది, దాన్ని కూడా వదినా వదినా అని పిలుస్తారు. చూడండి, మీ అన్నయ్యకి విడిపోతున్నామని బాధే లేదు. నేను బాధపడాలే? నిజంగా ప్రేమించుంటే ఆ మ్యారేజ్ వద్దని ఇంట్లోంచి వచ్చేసేదానివి. వస్తే మాత్రం ఏం చేస్తావులే? ఇప్పుడు శ్రీశైలం తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానే. 1 minute. వెళ్దామా? అరే అని దించండి అన్న. పొద్దుగా 7 గంటలకు పెళ్లి, మీరు 6 గంటల వరకు రెడీగా ఉంటే చాలు. కొడతానని చెప్పు, ఉంటుందేమో. పర్లేదు కదా, ఏం కాదు కదా? ఏమైనా పర్లేదు కదా, రేపు పొద్దున్నే పెళ్ళి కదా. ఇప్పుడు నేను వదిలేస్తా, చంపేస్తా.
తెలీదు సీను, ఇలా అవుతుందని. వద్దు సీను, వదిలే. వాళ్ళు నేను బ్రతకలేవరు, చంపేస్తారు. మనం ఇక్కడ ఉండొద్దు సీను, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. లేకపోతే లేదురా, దీనివల్ల గిరిగడగల జరిగింది. ఇదేం లేకపోతే ఒక్కడొకరు నేస్తామని. ఏదో పాపం భయపడిందన్న. ఫస్ట్ నుంచి దీని ప్రాబ్లమ్స్ మనకి. తనకు తెలియదన్న, వదిలేదన్న. లేదురా, ఇలాంటి వీక్నెస్ మనకు ఉండకూడదు. ఎలా వెళ్ళి బాబు చెప్పిన సమయం తీసుకోపో. తీసుకెళ్ళి నాకు తీసుకెళ్ళు. జర్నలిస్ట్ సత్యబాబు ఫోన్ మాట్లాడాలని. హలో, ఓకే, వదిలేండి. మీరు కుర్రాళ్ళు, దీన్ని డీల్ చేయలేరు. మీ వల్ల కాదు. అసలు తప్పు మీది కాదయ్యా. నమ్మని చూడు, నాది తప్పు. భయం. ఇక్కడ భయం వల్ల అన్ని పనులు జరుగుతాయి. అయినా మిమ్మల్ని చూసి ఎవడు భయపడతాడు? ఏం పీకారని జనం మిమ్మల్ని చూసి భయపడాలి. ఆ మాణిక్యం గారు అంటే మటలు చేశాడు కాబట్టి జనానికి వాడంటే భయం. వాడి పేరు చెప్తే ఇప్పటికీ నాకు వణుకు. సర్లే, బయలుదేరండి. ఆ మాణిక్యం గారితో నేనే సెటిల్ చేసుకుంటాను. ఏ సత్యబాబు, వీళ్ళంతా ఫ్యాషన్ అయ్యా. వీళ్ళు దీనికి పనికిరారు. కానీ నా మాట విని ఏదైనా పాండబ్బా పెట్టుకోమను, పంపించేయి. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఏం చేస్తావు? ఆ క్వైరీ యాదవ్ వేసేస్తాను. అన్నా వద్దన్నా, ఇక్కడితో డ్రాప్ అవుదాం. ఈ మర్డర్ చేస్తే గేమ్ మనమే స్టార్ట్ చేసిన అవుతాం. ఒకసారి వార్నింగ్ ఇస్తేనే అటాక్ చేయించాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే మన గ్యాంగ్ అందరిని చంపేస్తాడు, ఒక్కరిని కూడా బతకనియాడు. ఈ మర్డర్ గిడ్డలు మన పని కాదన్న. అజ్జికే అని చెప్పేద్దాం, మన వల్ల కాదని. లేదన్నా చెప్పేది తొక్క. లేదన్నా మనం మర్డర్ చేయాల్సిందే. సెంటర్ లో మనకి ఎవరు భయపడలేదన్నా. మనం ఏదో పెద్ద దాదాలనుకుంటున్నాం.
చిన్న పిల్లడు కూడా మనం చూసి నవ్వుతుండనా? ఎందుకన్నా మనం వార్నింగ్ ఇచ్చాం. అడే చేసి భయపడా? అటాక్ చేసిండు అన్న. మానికి మర్డర్ చేసిండు కాబట్టి జనం భయపడతారు. అదే మనం చేస్తే ప్రతి ఒక్కరు మనకు భయపడతారు అన్న. సెంటర్ లో మనకు సలాం కొడతారు. లేదా సంపడు అంటే మజాక్ అనుకుంటున్నాం. ఇప్పుడు హాస్పిటల్ సాగు నుంచి బయటపడ్డాం. అక్కడ గిరిగాడు సాగు బతుకున్నాడు. ఇక్కడ దాకా వచ్చిన చావు గురించి ఆలోచించకూడదా అన్న? ఇటు ఎప్పుడు ఇంతనా? ప్రతి కట్టబడతాడు. ఇటు ఏ పని చేయాలి మనం? లేకపోతే నువ్వు నాకు తెలుసు అన్న. అవసరం అన్న నేను మాట పడుచుకోకన్నా. ఇప్పుడు మనం డ్రాప్ అయినా అనుకో అందరు మనం పిక్చర్ లెక్క చూస్తారన్నా. మాట్లాడగలను రే అవులగా నువ్వు తిరుగుడు దిగోరా. నీకు అసలు ఆలోచించి మాట్లాడుతున్నావు. అన్ని ఆలోచించి మాట్లాడుతున్నా. మాకు అన్ని తెలుసు. నువ్వేదా ఇప్పుడు ఇంకా కావాలా? అందరి గురించి ఆలోచిస్తారా? ఒక్కరి గురించి కాదు. పైసలు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఏదా? ఏంటాడు? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? దందా పని చేద్దాం. నాకు ఇష్టం లేదు. మానికతో కాంప్రమైజ్ అవుతాం. దగ్గర ఇది అడిల్లాను. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లేస్తాడు. అక్కడి నుంచి డైరెక్ట్ సైట్కి పోతాడు. 6 to 7 కన్స్ట్రక్షన్ వర్క్ చూసుకుంటాడు. అక్కడి నుంచి డైరెక్ట్ జిమ్కి పోతాడు. గ్యారంటీకి వస్తారా? ఎట్టి పరిస్థితుల్లో జిమ్ మాండు. ఇక్కడ ఒక చాయ్ బండి, నేను పక్కన కార్ పార్క్ చేస్తాడు. ఇక్కడ ఒక చాయ్ సిగరెట్ తాగుతాడు. కనీసం 10 నిమిషాలు పడుతుందన్న. ఆల్రెడీ మన సత్తిగాడు ఇక్కడ వెయిట్ చేస్తుంటాడన్న. ఈ పక్కన ఎస్టేట్ పోతుంది. అక్కడ మారుతి కార్లో మనం వెయిట్ చేస్తుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 100 మీటర్స్ ఉంటుందన్న. ఈ పక్కన మొత్తం ఖాళీ ప్లేస్. ఆ రాగానే సత్తిగాడు మనకు కాల్ చేస్తాడు. అప్పుడు మనం డైరెక్ట్ అటాక్ చేయొచ్చన్న. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? 11 అయింది. మాదాపూర్ సైట్ ఉంటాడన్న. నువ్వు ఇప్పుడే వెళ్ళేస్తాం. ఈ ప్లానింగ్ అన్నీ ఒకటి హీట్లో ఉన్నప్పుడు వేసారు అంతే. ఏ మోషన్ మళ్ళీ రాదు. మన కొడుకు ఎక్కడ మనం వేయగలని తెలియాలి. సూపర్ అన్న. ఛాన్స్ అన్నావు కదా. కత్తిలో ఉంది. ఎలా చంపుతారు? లైఫ్ లో ఫస్ట్ టైం అమ్మ కన్ను చూడడం. ఈ గన్ను పట్టుకొని రోజు ఎంత ఉంటుందిరా? ఒక్కొక్కడికి వచ్చరా మల్లికాశరత్నంటే స్మూత్గా ఉందిరా. అన్న ఇది ఉండాలన్న. దీంతో మర్డర్ చేస్తే ఏరియాలో ఫస్ట్ టైం గన్తో మర్డర్ చేసిన వాళ్ళు అవుతామన్నా. ఎక్కడేం చేస్తున్నారా? అడిక్కడే ఉంటున్నాడు. బయటికి నాడు. బయటపో. వెళ్ళరా. వెళ్ళు. ఇంటికి పో. It's a fashion, check it up, it's a passion, check it up, it's the wake up call for the distraction, check it up, it's a fashion, check it up, it's a passion, check it up, it's the wake up call for the distraction. Today, I'm going to be a killer. ఫస్ట్ టైం నేను ఒక మర్డర్ చేయబోతున్నా. అన్నా పెద్దంతలు గుడితో రాపన్నా కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోదాం. అన్న దీంట్లో వద్దన్న. అచ్చిరాలేదు, మార్తి లేదు, సెంటిమెంట్. కరెక్ట్ దీనిలో కంటే రండి. అమ్మా ఇంకా రాలేదా? నువ్వే కంగారు పడి వచ్చేస్తాడు.
పాండేరా మా అన్నయ్య చెప్పేది ఎవడు అమ్మ చిన్నడేనా రే మామిడి కొంత తెచ్చారా ఇంటున్నారా టొప్పని మెరుసు తుప్పని పోతారా అంతేరా అక్కడికి వెళ్దామా పైన చంపుతాడా కింద చంపుతాడా నాకు తెలియదురా ఊరికే గూగుల్ మందు కొట్టక అన్నతో ఆటలేదురా గెలుద్దామనే ఇంకా మీ అన్నయ్య రావట్లేదేంట్రా వస్తాడా దారిలో ఉండే ఎందుకంత వెళ్ళిపోదాం రా ఆగరా వల్ల కాదురా Huh?